వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్. ఈరోజు మనం ఇంగ్లీష్ని సులభంగా ఎలా నేర్చుకుంటామో చూద్దాం. అంటే తెలుగు చెప్పి తెలుగు నుంచి ఇంగ్లీష్ని ఏ విధంగా సులభంగా నేర్చుకోవచ్చో చూద్దాం. ఇది డిగ్రీ వారికి, ఎంటెక్ అందరికీ, బీటెక్ అందరికీ ఉపయోగపడుతుంది. ఎలానో చూద్దాం. ఈ విధంగా నేను సున్నాలు చుట్టాను. మామూలుగా అందరూ టెన్సెస్ అంటారు. టెన్సెస్ అని చెప్పుకోవడం అనేది గ్రామర్ కింద అవుతుంది. అలా కాకుండా మనం వీటిని జోన్ల కింద చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, ఇది ఈ కర్సర్ ఉన్నది చూడండి, ఇది రోజు జోన్. ఇది రోజు జోన్, ఇది ఇప్పుడు జోన్, ఇది కొన్ని గంటల నుండి జోన్. ఓకేనా, ప్రస్తుతానికి ఇదే చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఇది రోజు జోన్, ఇది ఇప్పుడు జోన్, ఇది ఈ మధ్యనే జోన్, ఇది ఈ మధ్యనే జోన్, ఇంకొక జీరో లాస్ట్ చివర. ఇది రోజు జోన్, ఇది ఇప్పుడు జోన్, ఇది ఈ మధ్యనే జోన్, కొన్ని గంటల ముందు లాస్ట్ చివర. రోజు జరిగే పనులు, టెన్సెస్ మర్చిపోదాం. రోజు జరిగే పనులు ఏ రోజు ఏం చేస్తాం? రన్నింగ్, మాట్లాడడం, తినడం, ఇలా రోజు జరిగే జోన్లు దీంట్లో చెప్పుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, కళ్ళ ముందు జరిగేటివి. ఈ మధ్యనే అంటే ఇప్పుడే, ఈ మధ్యనే చేస్తుంటాం ఆ వర్క్, అది ఆ జోన్. ఇంకేంటంటే కొన్ని గంటల ముందు ప్రారంభించి ఉంటాం అనమాట. కొన్ని గంటల ముందు ప్రారంభించి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అనమాట, అదనమాట ఆ జోన్. ఇది ఇలా జోన్ల కింద విడదీసుకున్నాం. ఇప్పుడు రోజు జోన్లో హీ, షీ, ఇట్ అంటే మనకు ముఖ్యంగా 3 పర్సన్స్ ఉంటారు. అది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నేను థియరిటికల్గా అంటే మెటీరియల్ కింద ఏమీ చెప్పడం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మన జ్ఞానాన్ని కూడా పెంచుకున్నట్టు అవుతుంది. అందువల్ల నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇస్తున్నాను. చూడండి, హీ, షీ, ఇట్, ఇవి మనం పర్సన్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ అంటే నేను, సెకండ్ పర్సన్ అంటే యూ అంటే నీ ఎదురుగా ఉండేవాడు. మీ ఇద్దరు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏదైతే హీ, షీ, ఇట్, దే ఇవి ఉన్నాయో అవన్నీ థర్డ్ పర్సన్స్ అనమాట. ఇక్కడ హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్కి మాత్రం మనకి V1 ఫామ్కి ఎస్ ప్లస్ ఎస్ కలుస్తుంది అనమాట. ప్లస్ ఎస్ అనేది కలుస్తుంది. ఓకేనా, ఎస్ అనేది కలుస్తుంది. ఇది అంటే ఫామ్లు మనకు తెలుసు. V1, V2, V2, V3, V4, V5 ఈ విధంగా ఫామ్స్ 5 ఫామ్స్ ఉన్నాయన్నమాట. 5 ఫామ్స్. మామూలుగా 3 చెప్పుకుంటారు, కానీ 5 ఉన్నాయి. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఈట్ కింద తీసుకుంటే ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్, ఈట్స్, ఇలా అనమాట. ఇన్ని వచ్చాయి, 5 వచ్చాయి కదా. ఇలా ఈ V1 ఫామ్లో కొంతమంది V2, V3 దగ్గర ఈటింగ్, ఈట్స్ చెప్పుకొని లాస్ట్లో ఈట్ అని చెప్తారు. అది ఎలాగైనా పర్లేదు, కానీ ఉండేది 5 ఫామ్స్. ఇప్పుడు మనం మొదట వచ్చే ఫాము ఈట్కి ఎస్ ఫామ్ కలపాలి అని చెప్తున్నా. అప్పుడు హీ, షీ, ఇట్కి ఈట్స్, ఈట్ కలిపితే ఈట్స్, షీ ఈట్స్, ఆమె ప్రతిరోజు తింటుంది, ప్రతిరోజు తింటారు కదా. రాము ఈట్స్. ఓకేనా, ఐ ఈట్స్ అనకూడదు, ఐ ఈట్ అనాలి. ఎందుకంటే హీ, షీ, ఇట్కి మాత్రమే ఎస్ ఫామ్ కలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. హీ, షీ, ఇట్కి మాత్రమే ఎస్ ఫామ్ కలుస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. మిగిలినన్నిటికీ ఎస్ ఫామ్ కలవదు. హీ, షీ, ఇట్కి మాత్రమే, థర్డ్ పర్సన్లో ఉండే అన్నిటికీ ఎస్ ఫామ్ కలవు. హీ, షీ, ఇట్కి మాత్రమే ఎస్ ఫామ్. ఓకేనా, అదే. నెక్స్ట్ కిందకు వచ్చినట్లయితే దీని ప్రాక్టీస్ కూడా చూపిస్తాను. ఈరోజు మనం దీంట్లో ఏ కీవర్డ్స్ ఉపయోగిస్తాం చూస్తాం. కిందకు వచ్చేటప్పటికి ఇప్పుడు జోన్లో, ఇది ఇప్పుడు జోన్లో ఈజ్, ఆరు, యాము అనేటివి వస్తాయి. వీకి ఇంగ్ ఫామ్ అనేది కలుస్తుంది. ING ఇంగ్ ఫామ్ అనేది
కలుస్తుంది. ఇదనమాట ఇంగ్ ఫామ్ అనేది కలుస్తుంది అనమాట. ఇప్పుడు దాని ప్రకారం మనం చెప్పుకున్నట్లయితే ఈజ్ అనేది సింగులర్కి, ఆర్ అనేది ప్లూరల్కి. ప్లూరల్ అంటే ఎక్కువ, సింగులర్ అంటే ఒకటే. ఐకి మాత్రమే యామ్ వస్తుంది, మీ లేట్లకి రాదు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే హీ షీట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సింగులర్కి అంటే యూ. ఇక్కడ విషయం ఏంటంటే యూ అనేది ఆర్ అనే ఉపయోగించాలి, ఎందుకంటే యూ ఈజ్ అనకూడదు. యూ అంటే ఇంగ్లీష్లో యూ అంటే నీవు వస్తుంది, మీరు వస్తుంది, కాబట్టి ఆర్ అని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది బహువచనం కింద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హీ ఈజ్ టేకింగ్ ఫుడ్ అన్నాం. హీ ఈజ్ టేకింగ్, టేక్ అనేది ఏంది V1, దానికి ఇంగేమో టేకింగ్ ఫుడ్. ఈజ్ టేకింగ్ ఫుడ్. అదేవిధంగా ఐ ఆమ్ ఈటింగ్ ఫుడ్, యు ఆర్ ఈటింగ్ ఫుడ్. ఓకేనా, చూడండి యు ఆర్ ఈటింగ్ ఫుడ్ అన్న, యూ ఈజ్ ఈటింగ్ ఫుడ్ అనలా, ఎందుకంటే యూకి ఆర్ఏ వస్తుంది. ఓకేనా, అదనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఈ మధ్యనే జరిగే జోన్కి హ్యావ్, హ్యాజ్ అనేటివి వస్తాయి, కానీ ఇక్కడ V3 ఫామ్ వస్తుంది. V3 అంటే ఈట్, ఏట్, ఏటన్. ఓకేనా, లాస్ట్ ఫామ్ ఏటన్. ఓకేనా, ఏటన్ అదనమాట, ఆ ఫామ్ వస్తుంది. ఇప్పుడే అతను తిన్నాడు అనుకుంటే ఇక్కడ హీ షీట్కి హ్యాజ్ వస్తుంది, మిగిలినటికి హ్యావ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హీ షీట్కి హ్యాజ్ వస్తుంది, మిగిలినటికి హ్యావ్ వస్తుంది. ఇక్కడ షీ హ్యాజ్ ఈటన్ ఫుడ్, ఆయన ఈ మధ్యనే ఫుడ్ తీసేసుకున్నాను అనమాట. ఐ హ్యావ్ ఈటన్ ఫుడ్, నేను ఇప్పుడే తీసుకున్నాను, ఈ మధ్యనే జరిగేటి అన్నిటినీ హ్యావ్లో చెప్పుకుంటాము. ఈ షీట్కి మాత్రం హ్యాజ్ వస్తుంది, మిగిలినటికి హ్యావ్ వస్తుంది. ఓకేనా, అదనమాట. లాస్ట్ సేమ్ ఇలాగే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని వస్తుంది. ఇక్కడ ఇంగ్ ఫామ్, వీకి ఇంగ్ ఫాము కలుస్తుంది, ఎందుకంటే లాస్ట్ది కూడా కంటిన్యూస్. ఓకేనా, కొన్ని గంటల ముందు ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిన్స్ ఫర్ చెప్పుకోవాలి. సిన్స్ వచ్చి పాయింట్ ఆఫ్ టైము, ఫర్ వచ్చి పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఈ పీరియడ్ అంటే 2 గంటలు ఎగ్జాక్ట్ టైం చెప్పామన్నమాట. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా కాకుండా 2 o'clock, 3 o'clock అంటే అది పాయింట్ ఆఫ్ టైం. సారీ, అంటే పాయింట్ ఆఫ్ టైం సిన్స్ ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ హీ షీట్కి సేమ్ లాగే హ్యాస్ బీన్ ఉపయోగిస్తాము, మీనంటికి హ్యావ్ బీన్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్. సరే, ఇక్కడ ఏమంటాం ఫర్ 2 hours, 2 గంటల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనాలి, హ్యాస్ బీన్ అనకూడదు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock, 2 o'clock నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనగా ముందు జరుగుతూ ఉందన్నమాట, కొన్ని గంటల ముందు నుంచి. అది నేను టెన్సెస్ ప్రకారం నేను చెప్పను, ఎందుకంటే టెన్సెస్ ప్రకారం అయితే గ్రామర్ అయిపోద్ది. ఇది గ్రామర్ లెక్కన కాదు, మనం తెలుగు నుంచి ఇంగ్లీష్కి సులభతరంగా ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం, తెలుగు నుంచి ఇంగ్లీష్కి. ఓకేనా, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్నీ ఇలా చెప్తాను, ప్రాక్టీస్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.